కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అందుకే మ్యూట్లో పెడుతున్న సాంగ్ అనేది. ఈ ప్రాజెక్ట్కి పాస్వర్డ్ ఉంటుంది, ఎండ్ వరకు చూసి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి పాస్వర్డ్ తోటి. మీరు ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆర్ఆర్ స్టూడియోకి విజిట్ చేయండి. తక్కువ బడ్జెట్లోనే మీకు అనేది వీడియో అనేది రెడీ చేసి ఇస్తాం. ఫోటో కానివ్వండి, మన యానివర్సరీ, బర్త్డే ఏదైనా కానివ్వండి. ఓకే, మీరు అనేది ప్రాజెక్ట్ ఎండ్ వరకు చూసి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఏదైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి. ఓకే, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ప్లీజ్ వాచింగ్, థ్యాంక్ యూ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నాం. మరి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మీరు. ఓకేనా, ఇక్కడ నుంచి మొత్తం నేను ఐడి చేసి ఉంటాను ఇవన్నీ నేమ్ అనేది. ఎందువల్ల ఐడి చేశానంటే మీకు చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే శంక్ అనే వెబ్సైట్ నుంచి నేమ్ అనేది క్రియేట్ చేస్తాను, అందువల్ల కన్నడలో అనేది రాదు. అందుకే మీకు వీడియో డెమోలో కూడా చూపించలేదు. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి నేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి పెళ్ళి కొడుకు, ఇక్కడ నుంచి నేమ్ చేంజ్ చేసుకోవాలి. పెళ్ళి కొడుకు వాళ్ళది, పెండ్లి పిల్లది, రెండు నేమ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి నేమ్ చేంజ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇంకో గ్రూప్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి టైమింగ్, మన పెళ్ళి డేటు, అలాగే టైమింగ్ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ నుంచి స్థలం, అంటే మీ పెళ్ళి ఎక్కడ జరుగుతుందనే స్థలం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇంటి, అంటే ఇంటి పేరు, అడ్రస్. ఓకే, అక్కడ నుంచి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి యాడ్ చేసిన తర్వాత మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కిందికి వస్తే ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎఫెక్ట్స్ అన్నీ ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతాయి. ఓన్లీ మీరు రీప్లేస్ పెట్టుకోవాలి ఫోటో అనేది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి, ఇదే విధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత మీరు అనేది వీడియో అంతా రెడీ అయ్యాక ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.